నమస్కారం. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కరత్ సింగ్ ధామి ఎవరైతే ఉన్నారో వారు ఇవాళ ఒక మంచి కామన్ సివిల్ కోడ్, అదే యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఒక పోర్టల్ విడుదల చేస్తూ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు మొదలు శ్రీకారం చుట్టారు. దానికి అభినందనలు అంటున్నాను. ఎందుకంటే దేశంలో ఇది ఎప్పుడో జరగాల్సింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎప్పుడో జరగాల్సింది. దీని మీద ఎన్ని వివాదాలు ఉన్నా కూడా అది అమలు చేయడం ఇవాళ మొదలైంది కనుక ఈ శుభసూచకం. ఖచ్చితంగా పుష్కర్ సింగ్ ధామీని ఒప్పుకోవచ్చు. దీనికి చాలా నేపథ్యం ఉంది. ఒక్కనాడు జరిగింది కాదు. మొదట్లే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడే రాజ్యాంగంలో పొందుపరిచిన క్రమంలో ఆ 44 ఆర్టికల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఏమనంటే కామన్ సివిల్ కోడ్, ఆనాడు కామన్ సివిల్ కోడ్ అన్నారు, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నాం. చట్టం అందరికీ ఒకే విధంగా, క్రిమినల్ లాస్ ఎట్లా అందరికీ ఒకే, మతము కులము ఆధారంగా కాకుండా అందరికీ ఒకే విధంగా ఎట్లుందో ఈ పర్సనల్ లాస్ అంటే వ్యక్తిగతంగా మతాలకు సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో సివిల్ చట్టాలు వీటిని మార్చాల్సిన అవసరం ఉంది. అందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలి అని చెప్పి ఆనాడే కోరుకున్నది 44వ ఆర్టికల్లో ఆదేశ సూత్రాలు పేర్కొన్నారు. కొన్ని ఇప్పటి నుంచి వెంటనే అమలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆనాడు ఆర్టికల్ 40 ఏమో స్థానిక ప్రభుత్వాల గురించి, తర్వాత 41 ఏమో గోవధ నిషేధం గురించి, ఇవన్నీ చట్టాలు చేసి ఆపలేము, కొద్దిగా టైం పడుతుంది కదా అని ప్రాథమిక హక్కులు బాధ్యతలను తర్వాత వెంటనే వచ్చిన ఆర్టికల్లలో 40 నుంచి మిగతా ఆర్టికల్లలో నేను చెప్పినవన్నీ పెట్టారు. స్థానిక ప్రభుత్వాలు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రమోట్ చేయడం. ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండే ఉన్నాయి, మధ్యగా కాంక్రీట్ లిస్ట్ ఉన్నది. కానీ స్థానిక ప్రభుత్వాలకు ఆనాడు రాజ్యాంగంలో స్థానం లేదు. 73, 74 రాజ్యాంగ సభలు వచ్చేదాకా. అట్లానే తర్వాత నేను చెప్పినవన్నీ కూడా అంటే గోవధ నిషేధం కానీ అట్లాగే నేను చెప్పిన ఇవి కూడా కామన్ సివిల్ కోడ్ కూడా కావాల్సిందే. మతపరంగా షరియత్ చట్టాలు కానీ ఏ మతపరంగా హిందూ సక్సెషన్ యాక్ట్ హిందూ కోడ్ కావచ్చు, అది ముస్లిం షరియత్ కోడ్ కావచ్చు, ఇతరత్ర ఏవి ఉండొద్దు, పర్సనల్ లాస్ అంటూ ఉండొద్దు. సివిల్ చట్టం, క్రిమినల్ చట్టం అందరికీ ఎట్లా వర్తిస్తుందో సివిల్ చట్టాలు కూడా అందరికీ అట్లా వర్తించాలి. సివిల్ చట్టాలు ఏంటి? పెళ్ళి, విడాకులు, వారసత్వము, ఆస్తి హక్కులు, ఇవే కదా. ఇవి అందరికీ ఒకే విధంగా ఉండాలి అని చెప్పి ఆనాడు ఆశించింది మొట్టమొదటి రాష్ట్రంగా మనకు పుష్కర్ సింగ్ ధామీ ఇవాళ ప్రవేశపెట్టిండు. గతంలో దీనికి చరిత్ర ఏంటంటే రాష్ట్రంలో చరిత్ర చూసుకుంటే 2022లోనే వీళ్ళు ఎన్నికలు కాగానే ఆ ఎన్నికల మేనిఫెస్టోలో మేము కామన్ సివిల్ కోడ్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం 2022లో ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ద్వారా 2,30,000 మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ కమిటీ నివేదికను అనుసరించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిండ్రు. 2023లోనే అసెంబ్లీలో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉంటే 70 మంది అందరూ ప్రతిపక్ష పార్టీలతో సహా దీనికి ఆమోదం తెలిపిండ్రు. కేల్కతన్ దుకాణం బంద్ కాదు, అప్పుడే మొదలైంది. ఆనాడు ఆ చట్టాన్ని అమలు చేయడానికి టైం తీసుకున్నారు. ఇవాళ 2024 ఫిబ్రవరి 7 నుంచి అది అమల్లోకి రావాల్సి ఉండే. విధి విధానాలు కరైపోయి ఆనాటి నుంచి అమల్లోకి వచ్చినట్టు లెక్క. కానీ వాళ్ళ పోర్టల్ విడుదల చేయడం వల్ల పూర్తి స్థాయిలో భారతదేశంలో మొట్టమొదటిగా స్వతంత్ర భారతదేశంలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అయ్యే మొదటి రాష్ట్రంగా మిగిలింది. కానీ ఇంతకుముందు లేదా అంటే గోవాలో ఉంది కామన్ సివిల్ కోడ్. అది పోర్చుగీస్ గవర్నమెంట్లో ఉండే కనుక 65 దాకా మన దేశంలో అంతర్భాగం కాదు. అది 65లో మనకు భారతదేశంలో ఎప్పుడైతే ఈ గోవా డయ్యూ డామన్ కలిసినాయో అప్పుడు ఏదైతే ఆ చట్టం ఉందో దాన్ని ఆనాడు పోర్చుగీస్ ప్రభుత్వంలో ఏదైనా కామన్ సివిల్ కోడ్ ఉందో దాన్ని అమలు చేస్తూ 67లో సవరణ చేసిండ్రు. అది అట్లాగే మన దగ్గర కామన్ సివిల్ కోడ్ అమలవుతున్న మొదటి రాష్ట్రంగా, స్వతంత్ర భారతదేశానికి ముందు చట్టమే అమలవుతున్న రాష్ట్రంగా గోవా వస్తుంది. కానీ ఆ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆ చట్టంలో హిందువులకి అన్యాయం జరిగేది ఉన్న దాంట్లో ఏంటి, ఎవరైతే హిందువు ఉంటారో భార్యాభర్తలు ఉంటే 21 సంవత్సరాల లోపు పిల్లల్ని కనకపోతే వాళ్ళకి విడాకులు ఇచ్చుకోవచ్చు హిందూ పురుషుడు అని అందులో తప్పు కదా. అట్లానే 21 సంవత్సరాల తరపు ఆడపిల్లలే కన్నారు అనుకోండి, అప్పుడు ఏం కాదు. కానీ మగపిల్లాన్ని 30 సంవత్సరాల లోపు ఆ మహిళ కనకపోతే విడాకులు ఇవ్వడానికి అవకాశం ఉంది పురుషునికి అన్నారు. ఈ రెండు పెద్ద తప్పు. ఇటువంటి చాలా ఉన్నాయి అందులో లోపాలు. కనుక ఇట్లాంటి లోపాలు లేని చట్టం ఇందులో ఉంది. ముఖ్యంగా ఇలా భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. క్రిమినల్ చట్టాల్లో అందరికీ ఒకే న్యాయం, ఒకే చట్టం. ఇప్పుడు ఏ మతస్థుడు హత్య చేసినా హత్య అంటారు కదా, అనేది వేరే అన్నారు కదా. ఇక్కడ అట్లా కూడా వివాహానికి 18 ఏళ్ళు ఆడవాళ్లకు, మగవాళ్ళకి 21 ఏళ్ళు అదే పెట్టాల్సిందే కదా. దాంతోపాటు ఏదైతే మనకు చట్టంలో ఇప్పటిదాకా పెళ్ళిళ్ళు ఉంది, విడాకుల కోసం అందరికీ ఒకే రకమైన విడాకుల చట్టం ఇవి కావాల్సిందే కదా. అట్లాగే మన షరియత్లో ఉన్న 2 పోయినట్టే లెక్క వాళ్ళకు. ఏదంటే ఒకటి వాళ్ళది అగ్రిమెంటు,
ఇక్కడనేమో అగ్రిమెంట్ బదులు రిజిస్ట్రేషన్ చేస్తారు. అన్ని పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం మంచిదే కదా. ఇప్పుడు అదే ముస్లింలు కూడా వేరే దేశానికి ఏదన్నా పౌరసత్వం కోసం పోతే, లేకుంటే విమానం ఎక్కాలన్నా, లేకపోతే వాళ్ళు సర్టిఫికేట్ పట్టుకునే పోతారు కదా, పెళ్లి సర్టిఫికేట్ అయితే ఆ సర్టిఫికేటే ఇది తీసుకోమంటారు, రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. అందులో ఉన్న పెద్దది ఏంటంటే నలుగురు ఐదుగురు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. భార్య బతుకుండగా ఇంకో పెళ్లి చేసుకో. హిందువులు ఎట్లుందో వాళ్ళకు అది లేదు కనుక చేసుకున్నది అందరు చేసుకుంటున్నారంటే అసలు హిందువులు ఎక్కువ చేసుకుంటున్నారు. పూర్వంగా చెప్పాలంటే 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఇల్లీగల్గా ఏ చట్టం లేకుండా హిందువులు ఎక్కువ చేసుకుంటారు. పాటిస్తుందేమో ముస్లింలు రెండో పెళ్లి చేసుకుంటే వెనక ముందు ఆడుతున్నారు, కానీ కొందరు చేసుకుంటున్నారు. కానీ అక్కడ మనకు ఇంకొక చట్టంలో ఉన్నది ఏంటంటే వాళ్ళు ఒక పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న భర్తను మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సుకుంటే మధ్యన ఇంకో పెళ్లి చేసుకోవాలి. హలాల్ అంటారు దాన్ని. హలాల్ అంటే ఒక మొదటి భర్తకు విడాకులు చేసింది అనుకోండి, ఆమె చేసిన విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ భర్తని ఇష్టపడి మళ్ళీ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ మధ్యన ఇంకో పెళ్లి చేసుకోవాలి. డైరెక్ట్ ఆ పెళ్లి ఆయన మొదటి భర్తను చేసుకోవడానికి వీల్లేదు. ఇంకొక పెళ్లి చేసుకొని ఆ పెళ్లికి మళ్ళీ మంగళం పాడి దానికి విడాకులు ఇచ్చేసి మళ్ళీ మొదటి భర్తను చేసుకోవచ్చు. ఇది తీసేశారు. ఇంతకన్నా ఏం లేదు. వారసత్వం అంటారా, ఇప్పటికీ ముస్లింలలో స్త్రీలకు ఆస్తి హక్కు ఇప్పుడు మంచి అమలవుతున్నది. ఇక్కడ కొత్తగా చెప్పింది ఏది, స్త్రీలకు ఆస్తి హక్కు అమలవుద్ది అంటుంది ఆ చట్టం. ఇంకా గట్టిగా మాట్లాడితే హిందూ మతంలోని ఆడవాళ్లకు ఆడపిల్లలకు ఆస్తి హక్కును ఆస్తి ఇస్తలేరు. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉంటే బిడ్డకి ఇస్తలేరు, ఇద్దరు కొడుకులు మార్చుకుంటున్నారు. జరుగుతుంది కదా. ఆమె హిందువులకు కూడా అన్యాయం జరిగినట్టు మాకు మగవాళ్ళకి ఇవ్వాలి, ఆడవాళ్ళకి కావాలి, హిందువులు అనొచ్చు కదా, అంటలేదు. ఎందుకంటలేరు అంటే ఇది ఎట్లా ఉందంటే మతం పేరు మీద చాలా పిచ్చిగా ఆలోచనలు పెట్టి మతాలన్నింటినీ రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని సంస్కర్తలు హిందూ మతంలో ఉండడం వల్ల ఆనాడు అనేక సంస్కరణలు హిందూ మతంలో వచ్చినాయి. మన బాల్య వివాహాలు రద్దు, సతీ సహగమనం రద్దు, అరకట్ట నిషేధం, ఇవన్నీ అందులో ఉన్నాయి. కానీ నిజంగా చెప్పిన ముస్లిం లాస్ కూడా చాలా కొన్ని మంచివి ఉన్నాయి ముస్లిం లాలో. ఇది విడాకులు, భరణము వీటి విషయంలో తప్ప ఇది ఆస్తి హక్కు విషయంలో మంచి అభ్యుదకరంగా ఉన్నది ముస్లింల షరియత్ కూడా. కనుక షరియత్ లెక్క ప్రకారం పన్నుకు పన్ను, మరి దొంగతనం చేసిన చేతులు నరికేయాలి కదా. అట్లా చేయొచ్చా మరి? షరియత్ చట్ట ప్రకారం ఏమో నేర శిక్షలు అట్లా ఉండొద్దు, సివిల్లో మాత్రం వాళ్ళు ఇష్టపడినట్టు ఉండాలంటే కరెక్ట్ కాదు. ఏమైనా సరే ఇవాళ పుష్కర్ సింగ్ ధామి ఇవి ప్రారంభించిండు. దేశవ్యాప్తంగా అమలు కావాలని కోరుకుంటున్నాం. కోర్టులు కూడా దీనికి అనుకూలంగా ఉన్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఎన్నో కేసులు పడి సుప్రీంకోర్టు కొట్టేసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అవశ్యము, అది ఎప్పుడు కావాల్సిందే. దానికి టైం అయితే చట్టాలు చేసే చట్టసభలు కనుక మేము చేయలేం కదా, చట్టాలు చేయని మేము ఒప్పుకుంటూ పోమన్నది. కనుక ఇప్పటికైనా సరే ఈ విషయంలో చివరిది 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది. కామన్ సివిల్ కోడ్ రావాల్సిందే, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రతి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో చేయాలి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కూడా ఉంది. 15 రాష్ట్రాల్లో ఆమోదిస్తే మిగతా దేశమంతా అమలవుతుంది చట్టం. కనుక కొత్త యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురావాల్సిందిగా ఈ కేంద్ర ప్రభుత్వానికి అందరూ విజ్ఞప్తి చేయాలి. ఇందులో ఎవరు ఏ మతానికి నష్టం కాదు అనేది గమనిస్తే బాగుంటుందని విజ్ఞప్తి. నమస్కారం.